వైసీపీ ధర్నా నిరసన అంటే రాళ్ళు గ్యాస్ బండలతోనే. వివరాల్లోకి వెళ్ళినట్లయితే అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆయన ధర్నా చేయాలనుకున్నారట. సరే, చేయొచ్చు. ధర్నా అనేది, నిరసన అనేది హక్కు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆ నిరసనకి లేదా ధర్నాలకి పోలీస్ పర్మిషన్ అనేది కంపల్సరీ. సరే, ఇంతకీ ధర్నా వీరు ఎందుకు చేస్తున్నారు ఏంటి అంటే, భూ ఆక్రమణలు, అరాచకాలు ఇవన్నీ జరుగుతున్నాయట. సో దేని గురించి? భయానక వాతావరణం, అలాగే భూ అక్రమాలు, ఇవన్నీ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని చెప్పేసి విశ్వేశ్వర రెడ్డి నిన్న సోమవారం ధర్నాకి పిలుపునిచ్చాడు వైసీపీ శ్రేణులకి. ఓకే, చేద్దాం అనుకున్నారు. ఈ విషయం తెలిసిన టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా మహాధర్నా చేస్తామని చెప్పేసారు. వాళ్ళు దేనికి చేస్తున్నారు అని అంటే, వైసీపీ అధికారంలో ఉండగా అప్పుడు బీసీల పైన దాడులు, దాష్టిన్యాలు చేశారు అని చెప్పేసి వీళ్ళు చేస్తారు. అంటే టీడీపీ వాళ్ళు కూడా ఇంటెన్షనల్గానే వాళ్ళ కోసం ఎదురుగా వీళ్ళు కూడా ధర్నా అంటే మహాధర్నా అని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు. ఇది రెచ్చగొట్టే ధోరణిలాగానే. అయితే పోలీసులు ఏం చేశారు, ఓకే ఇది చాలా ఉద్రిక్తతంగా మారేలాగా ఉంది అని చెప్పేసి ఇద్దరికి పర్మిషన్ ఇవ్వాలి. రైట్, అధికార పార్టీ కదా, టీడీపీ వాళ్ళకి ఇద్దాంలే అని కానీ పక్షపాత ధోరణితో ఏం చేయలే. వైసీపీ వాళ్ళకి ఇవ్వాలా, టీడీపీ వాళ్ళకి ఇవ్వాలా. సో టీడీపీ వాళ్ళు ఊరుకున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఊరుకుంటే వైసీపీ వాళ్ళు ఎందుకు అవుతారు? సో అందుగురించే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి తన అనుచరులతో ధర్నా చేయాలి అని నిరసన కార్యక్రమం చేపడుతూ వీళ్ళు బయటకు వచ్చారండి. వస్తే ఏం జరిగింది? వాళ్ళు ధర్నా ఎలా చేస్తారండి ఎవరైనా? ఆక్సిజన్ సిలిండర్సు, పెద్ద పెద్ద బండరాళ్ళు అవి తీసుకొచ్చి నిరసన కార్యక్రమం అంట. సో విశ్వేశ్వర రెడ్డి చెప్పినా కానీ వినకుండా ఆ ధర్నా దగ్గరికి వస్తున్నాడు కాబట్టి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు ఊరుకుంటారా? ఇంకాస్త రెచ్చిపోయారు. రెచ్చిపోయి ఇది చేసేసరికి అతన్ని మొత్తానికి ఆ కార్యకర్తలను చల్లాచెదురు చేసి ఆయన అదుపులోకి తీసుకొని వేరే స్టేషన్కి, వేరే ప్రక్క ఊరుకో ఎక్కడికో తీసుకెళ్లారు. ఈలోపు వీళ్ళు హైవే మీద కూర్చొని ధర్నా. ఆ ధర్నాకి ఏంటి? ఆక్సిజన్ సిలిండర్స్, పెద్ద పెద్ద రాళ్ళు. ఏం చేద్దామని? ధర్నా అంటే ఇదేనా? నిరసన కార్యక్రమం అంటే ఇదేనా? అసలు అయినా సిలిండర్స్ తీసుకురావాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? బహుశా ఇప్పుడు మీమ్స్ కూడా వస్తాయేమో, అసలు మీకెందుకు రాలేదు అని చెప్పేసి. ఆ టైప్లో ఇంతవరకు ఎప్పుడు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు అనేక రాష్ట్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కానీ మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకెళ్ళి పెట్టారండి. అసలు సాధారణంగా ఆక్సిజన్ సిలిండర్స్ దేనికోసం వాడతారండి? ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పేషెంట్లకి ఎమర్జెన్సీ కింద వాడతారు. మరి అటువంటి ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొచ్చి వీళ్ళు అక్కడ పెడుతున్నారంటే, ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా జరగకూడదు జరిగి అది బ్లాస్ట్ అయితే దానికి అమాయకులు బలైపోవాల్సి వస్తుంది, లేదా వాళ్ళ కార్యకర్తలే బలవుతారు. అది ఎవరికి జరిగినా నష్టమే కదా, ప్రాణ నష్టం. పార్టీకి కాదు నేను చెప్తుంది, ఆ కుటుంబానికి. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగితే అందులో ఎవరికైనా కార్యకర్తకు మరి ఆ దురదృష్టకరంగా ఏదైనా మరణం సంభవిస్తే ఆ కుటుంబం రోడ్డున పడదా? మరి ఎందుకు ఇంత అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ ఉంటారు? అసలు ఈ ధర్నాకి గల కారణం ఏంటి అనేది కూడా మనం కొంచెం లోతుగా పరిశీలించాలి. ఎందుకంటే విశ్వేశ్వర రెడ్డి ఇప్పుడు అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి అని అంటున్నారంటే, బహుశా 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల టీడీపీ, జనసేన వాళ్ళు నిరసనలు తెలియజేయాలి. అసలు నిరసనలు తెలియజేస్తే జరిగిన బహుమానం ఏంటో కూడా చెప్పమంటారా? మీకు గుర్తుండే ఉంటుంది, ఒక నిరసన కార్యక్రమం చేపడుతుంటే జనసేన నాయకుడిని సిఐ అంజు యాదవ్ దవడ మీద కొట్టింది. అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ ఎలా చేసుకుంటారు? నిరసన చేస్తుంది తప్ప, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది ఆవిడ. దానికి సంబంధించి అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఇది కాళహస్తిలో జరిగిన ఘటన. అఫ్కోర్స్ దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది అధికార పార్టీ.
ఆ రకంగా దుందుడుకు స్వభావంతో వ్యవహరించిన పోలీసులు ఇవాళ ఎలా ఉన్నారు? ఎవరైనా కొట్టారా ఆ రకంగా? అట్లా చేశారా? ఏం చేయలేదే. చట్ట ప్రకారంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. దీనికి తగినట్టుగా ముందుగానే ప్లాన్ ప్రకారం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా వచ్చి వేరే ఇంట్లో ఉన్నారట. ఈ విషయం పసిగట్టిన పోలీసులు ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పుడు మనం ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే, విశ్వేశ్వర్ రెడ్డి ఎందుకు ఈ రకంగా సంబంధం లేకుండా ఎక్కడ ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఓన్లీ ఉరవకొండలో చేశాడు ఇప్పుడు అని అంటే, మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 20 days బ్యాక్ అనుకుంటా ఇదే విశ్వేశ్వర్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశాడు. ఏమని? కూటమి పాలన బాగుంది అని, పెట్టుబడిదారులను తీసుకొస్తున్నారని, మనకు విమర్శించడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ పాలన ఉంది అని చెప్పేసి అన్నారు. అది అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. అంటే అదేంటి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కూటమికి అంత పాజిటివ్గా మాట్లాడాడు ఏంటి అని చెప్పేసి షాక్ అయ్యారు వైసీపీ అధిష్టానం. సో మరి ఆయనకి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వచ్చినాయేమో, నువ్వు అలా మాట్లాడతావు, ఎట్లా మాట్లాడతావు, అది అని చెప్పేసి. సో ఇప్పుడు అందు గురించి ఏం చేయాలి అంటే, కొంచెం గట్టిగా ఎలివేట్ అవ్వాలి. అప్పుడు చేసిందంతా కూడా పోవాలి. పోయేలాగా ఉండాలంటే, అవి పోవాలి అంటే చాలా దారుణమైన ఘటన చేస్తే కానీ అవి మాసిపోవు. అంటే అవి ఉండకూడదు. ఇక వైసీపీ వాళ్ళ దృష్టిలో ఏంటి అంటే, ఆ కామెంట్స్ అనేవి అక్కడ ఉండకూడదు. అంతకు మించి కామెంట్స్ చేస్తే మళ్ళీ విశ్వేశ్వరరెడ్డి పైన ఈయన మారలేదు అనే పరిస్థితుల్లో ఉండాలి అని ప్రజలు అనుకోవాలనుకున్నాడో లేకపోతే ఎలా భావించాడో తెలియదు. కానీ విశ్వేశ్వరరెడ్డి ఏంటి అంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి నేను దూరం అయ్యాను, లేకపోతే అధిష్టానం మనకు తలంటింది కాబట్టి మళ్ళీ మనల్ని మెచ్చుకునేలాగా వ్యవహరించాలి అని అనుకుని ఈ రకమైన ధర్నాకి పిలుపునిచ్చారు అని అయితే ఒక రకంగా అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే పుష్కలంగా కనపడతా ఉన్నాయి. సో అధిష్టానాన్ని మెప్పు పొందటానికో, ఈ గతంలో మాట్లాడే వాటిని కవర్ చేసుకోవడానికో ఇలాంటివి చేస్తారా? ఆ కారణంతో కనుక ఇది చేసుంటే, ఏదైనా జరగకూడదు జరిగి ఎవరికైనా ప్రాణ నష్టం జరుగుంటే దానికి బాధ్యులు ఎవరు? వీళ్ళేనా వహిస్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇంకో యాత్రకు శ్రీకారం చుడతారా? మామూలుగా ఎవరైనా పోయినప్పుడు పరామర్శకు వెళ్తారు కదా, ఆ తరహాలో. అసలు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, అది నిజంగా ధర్నానా, నిరసన కార్యక్రమమా? నిజంగా ప్రజల కోసం చిత్తశుద్ధితో అంతదిగా చేసేవాళ్ళు అయితే వీళ్ళు అధికారంలో ఉన్న ఏ రకంగా వ్యవహరిస్తారు? ఎంతమంది పైన దౌర్జన్యాలు చేశారు? మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సమయంలో ఆయన త్వరగా తిరిగి రావాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు కొంతమంది సైకిళ్ళ ద్వారా యాత్ర చేసి తిరుమల వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళను పుంగునూరులో ఆపి ఆ జెండాలు చించి వాళ్ళ బట్టలు చించేసి, వీళ్ళకి ఇదేం అలవాటు మరి బట్టలు తీపిచ్చేయటం, వాళ్ళ బట్టలు చించి లంకారాలతో బూతులు తిట్టి, మీరు ఎక్కడికి వచ్చారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఏంటి అది ఇది అని చెప్పేసి బూతులు తిట్టిన సంస్కృతి, ఆ ఘనత ఆ ప్రభుత్వానికి ఉంది. మరి అటువంటిది అప్పుడు అరాచకం అంటారా, ఇప్పుడు అరాచకాలు జరుగుతున్నాయి అంటారా? ఇక అవినీతి, అక్రమాలు, భూ ఆక్రమణలు అంటే అప్పట్లో వైసీపీకి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో కొన్ని ఎకరాల భూములు దోచేశారు అని చెప్పేసి అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అంతేందుకు, కడపలోని సీకేదిన్ని మండలంలో అటవీ భూములను సైతం ఆక్రమించుకొని అక్కడ ఫామ్ హౌసులు నిర్మించుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అని. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అసలు ఈ నాయకుడి మీద లేవు అంటానికి స్కోప్ లేకుండా దాదాపుగా అందరూ కూడా ఎక్కడికక్కడ భూములు కబ్జా చేశారని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయే. మరి అవి వాటిని ఏమంటారు? ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చాడు. మరి అసలు ఇదే నిజమైతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ధర్నాకు పిలుపునిస్తుంది కదా. కేవలం ఉరవకొండలో మాత్రమే ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఆ నిరసన కార్యక్రమానికి ఇచ్చారు. అంటే ఖచ్చితంగా గతంలో చేసిన కామెంట్స్ మార్చిపోవాలి, కూటమికి పాజిటివ్గా ఉన్నాయి, అలా ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు ఈ ధర్నాకి పూనుకున్నారు. వీరు అంటే విశ్వేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. సో సమాజంలో అస్థిరత కావాలి, ప్రశాంతత ఉండకూడదు అనే ధోరణిలో వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంటుంది అనడానికి మరొక నిదర్శనం ఇది. సో ఈ రకంగా వీళ్ళు చేసి రాజకీయాలు రేపు ఏ రకంగా ప్రజల దగ్గర మనసులు మన్ననలు పొందగలుగుతారంటారు? ప్రజలు ఇంకా
ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత కూడా వాళ్ళ వెంట నడిచే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఇంకేముంది 3 సంవత్సరాలే కళ్ళు మూసుకుంటే అయిపోతే ఆ తర్వాత అప్పుడు మేమేంటో చూపిస్తామని చెప్పేసాను. 3 సంవత్సరాలు కూడా కాదు, 2.5 years అని చెప్తున్నారు. ఇందుకేనా? ఇక నిరసనలు కాదు అవి, మామూలుగా కాదు. ఇప్పుడు ఒకవేళ పొరపాటున కనుక ఏమైనా తారుమారు అయితే ప్రభుత్వం, అది ఓకే, చాలా దారుణంగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.